ఇక్కడ ప్రేమలు ఎలా ఉంటాయంటే మొదట్లో అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, కొన్నాళ్ళకి మధ్యలో ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చివరిలో రియలైజేషన్, బ్రేకప్. ఇదే జరిగేది. కానీ యాక్చువల్ ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు అసలు? ఏంటి ప్రేమ అంటే ఏంటి అసలు? ప్రేమ అదొక అందమైన ఫీలింగ్, అనుభూతి. ప్రేమ మనసు నుంచి వచ్చేది. రెండు మనసులు కలిసేదే ప్రేమ. నీ తలకాయరా అసలు మనసు అనేది ఎక్కడున్నారు నువ్వు? నాకు అర్థం కాదు. ఆ సినిమాల్లోనో బయట కొట్టే సొల్లు డైలాగుల్లోనో ఎక్కడో వినుంటావు. అసలు మనసు అంటే ఏంటో తెలుసా మీకు? మనసు అంటేనే మైండ్. అసలు మైండ్ అంటే మనసు అని మ్యాక్స్ ఎవడీ తెలియదు. ప్రతి ఒక్కళ్ళ మైండ్ వేరు, మనసు వేరు అనుకుంటారు. కానీ మైండ్ అంటేనే మనసు. అసలు మనసు అంటే ఏంటో తెలియదు. మళ్ళీ ప్రేమ అని సొల్లు. ప్రేమ ఫీలింగ్ కాదు. ప్రేమ అనేది మనిషి యొక్క క్వాలిటీ అయి ఉండాలి. లైక్ మన బ్రీతింగ్ లాగా. ఎందుకంటే ఫీలింగ్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, అవి మారిపోతాయి. కానీ క్వాలిటీ అనేది అలా కాదు. అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరు ఎక్కడున్నా బ్రీతింగ్ చేస్తారు, ఎవరితో ఉన్నా బ్రీతింగ్ చేస్తారు, మీరు ఒంటరిగా ఉన్నా బ్రీతింగ్ చేస్తారు. ఒక వ్యక్తి ఉంటేనే బ్రీతింగ్ చేయరు కదా. ప్రేమ మీలో ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు ఎవరితో ప్రేమలో ఉన్నారనేది పెద్ద విషయమే కాదు, మీరు ప్రేమగా ఉన్నారా లేదా అనేదే విషయం. నా దృష్టిలో ప్రేమ అంటే నీతో నువ్వు ఎలా ఉన్నావో అలాగే పక్క వ్యక్తితో కూడా ఉండడం. అంతేగాని పక్క వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవటం, నీకోసం వాళ్ళని మార్చడం ఇది కాదు. మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు అక్కడ ప్రేమ ఎక్కడుంది? అది ఇంపాసిబుల్. ప్రేమ అంటే ఫ్రీడమ్ ఇవ్వటం, ఇద్దరినిద్దరు బంధించుకోవటం కాదు. ఇమ్మెచ్యూర్ పీపుల్ ప్రేమలో పడి ఇద్దరు ఫ్రీడాన్ని ఒకరికొకరు నాశనం చేసుకొని ఒక బాండేజ్ని క్రియేట్ చేసుకొని ప్రిజన్లా తయారు చేసుకుంటారు. కానీ మెచ్యూర్ పీపుల్ మాత్రం ప్రేమలో ఫ్రీ అవ్వటానికి ఇద్దరికిద్దరు హెల్ప్ చేసుకుంటారు. బాండేజ్ని క్రియేట్ చేసుకొని ప్రిజన్లా తయారు చేసుకోరు. ప్రేమ ఎప్పుడైతే ఫ్రీడమ్తో ఫ్లో అయిద్దో అందులో ఒక బ్యూటీ ఉంటుంది. కానీ ఒక డిపెండెన్స్తో ఫ్లో అయితే అది దరిద్రంగా ఉంటుంది. వాడి దొగ్గోలా, దీని దొగ్గోలా, ప్రేమించి మోసం చేశారు, మేము మోసపోయామని తెగ ఏడుస్తుంటారు. వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇది నన్ను అర్థం చేసుకోవట్లేదు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, పట్టించుకోకుండా ఉండటం, ఏడవటం, బ్లాక్ చేసుకోవటం. ఏందిరా నాయనా ఇది? ప్రేమ లేకుంటే ఏదైనా బిజినెస్సా? నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి చెప్తా చూడు. ఇక్కడ ప్రేమలో అవసరాన్ని క్రియేట్ చేసుకున్నవే. కమర్షియల్ అండ్ సెక్సువల్ ఎక్కడో రేరు, నిజంగా అండ్ ట్రూగా ఉండేది. అసలు ఈ సోగాలు ప్రేమ అనేది చేజ్ ఎస్కేప్లా ఉంటుంది. మొదట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేజ్ చేస్తాడు, ఆ అమ్మాయి తప్పించుకుంటూ ఉంటుంది. వీడికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చేజ్ చేస్తాడు. చేజ్ చేస్తూ ఆ అమ్మాయి వీడికి ఒకనొక టైంలో దొరికిపోద్ది. ఎవరు కూడా ఎక్కువసేపు తప్పించుకోలేరు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వాడిని చేజ్ చేస్తుంది. అమ్మాయి చేజ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో అయినా మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఉంటే నాకన్నా అంత నచ్చిందా? నువ్వు ఒకవేళ లేటుగా ఇంటికి వస్తే ఇప్పటిదాకా దేంతో ఉన్నావు, ఎక్కడ కులుకొస్తున్నావు అంటుంది. ఇప్పుడు మనోడు తప్పించుకోవాలనుకుంటాడు. ఇలాగ చేజ్ ఎస్కేపింగ్లా ఉన్నాయి ప్రేమలు ఇక్కడ. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. దూరంగా ఉన్నంత వరకు ఇద్దరికి బాగుంటుంది. దగ్గరగా కొన్నాళ్ళు టైం స్పెండ్ చేస్తే ఇద్దరికి చిరాకు వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది. లేనిపోని ఊహల్లో ఉండకుండా రియాలిటీలో ఉండండి. ఇంకెలా చేస్తారంటే అబద్ధాలు చెప్పుకోవటం, దానికి తెలియకుండా వీడు ఇంకోదంతా పులిహార కలపడం, వాడికి తెలియకుండా ఈ పిల్లలు ఇంకొకరితో మాట్లాడడం. అది వాడికి తెలిసిందనుకో, ఏంటి నాకు తెలియకుండా ఇంకొకరితో మాట్లాడుతున్నావు ఏంటి, అప్పుడే బోర్ కొట్టేస్తానా? అప్పుడు అది నువ్వెంతమందితో మాట్లాడుతున్నావురా అంటే నేను కూడా బోర్ కొట్టేశానా? అందుకేనా ఈ మధ్య కాల్ చేస్తే బిజీ వస్తుంది, మెసేజ్ పెడితే రిప్లై లేట్గా వస్తుంది. నాకు తెలిసే దీనితో మాట్లాడుతున్నావు అంటే నాకు తెలియకుండా ఇంకెంతమందితో మాట్లాడుతున్నావు. నిజం ఒప్పేసుకో. ఆయన గొడవ పడటం, ఏడవటం, వాడు నన్ను అర్థం చేసుకోలేదే, ఎప్పుడు అనుమానిస్తాడు. దీనికి అసలు అర్థం చేసుకోవటమే రాదు, నన్ను ఊరికే టార్చర్ చేస్తుంది, అది ఇదని సోది గోల. ఏంట్రా నాయన ఇది? మెంటల్ నా కొడుకులాగా చేస్తారు. పిల్లనిబ్బా చేష్టాలు మీరు. మళ్ళీ ప్రేమ అని సొల్లు. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఒకటి చెప్తా, మీకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమించడం అసలు చేత కాదు, రాదు. ఇది ఎలా అంటే డ్రైవింగ్ రాని ప్రతి బచ్చాగాడు కారు గురించి కంప్లైంట్ చేస్తాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే కారు ప్రాబ్లం కాదు, వాడికి డ్రైవింగ్ రాదు, అదే ప్రాబ్లం. మీకు ప్రేమించడం రాదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, కానీ పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తారు.